వస్తుంది ఉన్నత స్థాయిది. అది వచ్చిన తర్వాత దానివల్ల సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇప్పుడు ఏవైతే సభ్యులు చెప్పారో ఏ ఎంక్వైరీ చేయడానికి ఇబ్బంది లేదు, ఒకటి నడుస్తుంది కాబట్టి ప్రిలిమినరీగా మనకు రిపోర్ట్ వచ్చింది. ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇంకా ఉన్నత స్థాయి దర్యాప్తు చేసైనా సరే గతంలో ఎవరు తప్పు చేశారో తప్పు చేసిన వ్యక్తుల్ని వదిలే ప్రశ్నే లేదు. మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా ఆఫీసర్కి చెప్పాను, టెండర్స్ అన్ని పద్ధతి ప్రకారం చేయాలి. ఒకటి గత 5 సంవత్సరాల అధ్యక్ష L1 L2 అని పెట్టుకోవడమే. వాళ్ళు ఎవరికి పిలిస్తే వాళ్ళే L1 L2, ఇంకొకరు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వాస్తవాలు అవన్నీ మనం చూసాం కళ్ళ ముందు. కాబట్టి తప్పనిసరిగా ఇది చాలా మంచి ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దీన్ని అనేక విధాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ సరిచేసి మళ్ళీ వీలైనంత తొందరగా మళ్ళీ ఈ వాహనాల్ని మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చి ఎవరైతే రైతులు ఉన్నారో పాడి రైతులు ఉన్నారో వారికి మేలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. 790 హెల్త్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానం అవునండి. మానవ వినియోగానికి సంబంధించిన ఏవైనా ఆహార వస్తువుల యొక్క అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతులను నియంత్రించడానికి మరియు పర్యవేక్షించడానికి 2006 ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టంను అమలు చేయడం ద్వారా ఆహార పదార్థాల్లో కల్తీని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది. ఈ చట్టం రాష్ట్రంలో రాష్ట్ర ఆహార భద్రతా అధికారుల ద్వారా అమలు చేయబడుతున్నది. అంటే ఆహార భద్రత కమిషనరు, ఆహార భద్రతకు నియమించిన అధికారులు, ఇతర చట్టబద్ధమైన కార్యనిర్వాహకులు, అడ్జుడికేటింగ్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ అపిలేట్ ట్రిబ్యునల్, ప్రత్యేక కోర్టు మున్నగవారు ఉంటారు. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి. ఆహార భద్రత అధికారులు, ఆహార భద్రతకు నియమించిన అధికారులు తినుబండారాలను అలాగే వారి సంబంధిత అధికార పరిధిలో ఉన్న తయారీదారులందరినీ, హోల్సేలర్లు, రిటైలర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారు మరియు విశ్లేషణ కోసం ఆహార నమూనాలను తీసుకుంటున్నారు. 2006 FSS చట్టంలోని నిబంధనల ప్రకారం ఉల్లంఘన స్వభావం ఆధారంగా సివిల్, క్రిమినల్ కేసులను కూడా బుక్ చేస్తున్నారు. మూడో ప్రశ్నకు సమాధానం 2019 నుంచి 2024 వరకు మొత్తం 45,409 ఆహార నమూనాలను FSS చట్టంలోని నిబంధనల ప్రకారం విశ్లేషణ కోసం పంపడమైంది. వాటిలో 2006 FSS చట్టం మరియు నియమావళి ప్రకారం 2,473 నమూనాలను ఉల్లంఘించినట్టుగా తేలింది. 654 నమూనాలు సురక్షితం కానివిగా మరియు 1779 నమూనాలు నాణ్యత లేనివిగా తప్పుడు బ్రాండింగ్, లేబులింగ్ ఉల్లంఘనలతో కనుగొనమైంది. 2006 FSS చట్టంలోని 59 సెక్షన్ ప్రకారం పెనాల్టీతో జైలు శిక్ష విధించేందుకు విచారణ కోసం సంబంధిత జిల్లాల జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు సమక్షంలో సురక్షితం కాని ఆహార నమూనాలను సంబంధించి క్రిమినల్ కేసులను దాఖలు చేయడమైంది. FSS చట్టంలోని 68 సెక్షన్ ప్రకారం నాణ్యత లేని, తప్పుడు బ్రాండింగ్, లేబులింగ్ ఉల్లంఘనలు మున్నగు 1779 చిన్న నేరాలకు సంబంధించిన కేసులను సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్ల సమక్షంలో దాఖలు చేయడమైంది. నాలుగో ప్రశ్నకు సమాధానం నేరం యొక్క తీవ్రత ఆధారంగా 50-59 సెక్షన్ కింద గ్రేడెడ్ జరిమానాలను చట్టం విధిస్తుంది. అంటే చిన్న నేరాలకు పౌర జరిమానాలు, నాణ్యత లేనివి, తప్పుడు బ్రాండింగ్, లేబులింగ్ ఉల్లంఘనలు మున్నగువి మరియు తీవ్రమైన ఉల్లంఘనలకు జరిమానాతో జైలు శిక్ష, సురక్షితం కాని ఆహారం. FSS చట్టం చిన్న నేరాలకు ₹1,00,000 నుండి 10 లక్షల వరకు జరిమానాలు నిర్దేశించింది మరియు పెద్ద నేరం విషయంలో కనీస జైలు శిక్ష 6 నెలల నుండి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ సురక్షిత ఆహారం తినడం వల్ల వ్యక్తి మరణించినట్లయితే జైలు శిక్ష 7 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, కానీ జీవిత ఖైదు వరకు పొడిగించవచ్చు మరియు 10 లక్షల కంటే తక్కువ లేని జరిమానా కూడా విధించవచ్చు. దాదాపు 1365 చిన్న నేరాల కేసులను జేసీ మరియు అడ్జుడికేటింగ్ ఆఫీసర్ నిర్ణయించారు మరియు దాదాపు 110 పెద్ద ఉల్లంఘన సురక్షణ కానివి కేసులను కూడా నిర్ణయించారు. 2 నేరాల్లో మొత్తం ₹1,69,00,000 జరిమానా విధించడమైంది. పంతం వెంకటేశ్వర గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత ప్రభుత్వ పరిపాలనలో 5 సంవత్సరాలుగా కల్తీ చేసిన వారిపై నియంత్రణ లేకపోవడం వల్ల అధ్యక్ష, ఉదాహరణకి తిరుపతి లడ్డూలో కూడా కల్తీ చేసి ప్రజల మనోభావాలు అలాగే ప్రజల యొక్క ఆరోగ్యంతో కూడా ఆడుకునే సందర్భాలు చూసాం అధ్యక్ష. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆహార కల్తీ కేసులో మొదటి స్థానంలో ఉన్న విషయం ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష. జాతీయ స్థాయి కేసులో సగానికి పైగా కేసులు మన రాష్ట్రంలో నమోదయ్యాయని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కల్తీ ఆహారం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు.
హాస్టల్లో పాఠశాలకు సరఫరా చేసే ఆహారం కూడా కల్తీ చేస్తూ ఉన్నారు. ఇది ఆందోళనకరం. చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అధ్యక్ష. హోటల్లో తినుబండారాలు అమ్మే దుకాణాల మీద అప్పుడప్పుడు దాడి చేయడం తప్ప సరైన నియంత్రణ ఉండట్లేదని చెప్పి ఫుడ్ సేఫ్టీ అథారిటీ సిబ్బందిని కొంచెం అధికంగా పెంచాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అలాగే పప్పు దినుసులు కొన్ని హానికరమైన రంగులు కొన్ని రకాల గింజలతో కల్తీ అవుతున్నాయి అధ్యక్ష. అలాగే ధాన్యంలో గులకరాళ్ళు మట్టి పాడైపోయిన గింజలతో కల్తీ చేస్తూ ఉన్నారు. నెయ్యి ఇతర పాల ఉత్పత్తుల్లో కొన్ని పిండి పదార్థాలు కలిపి సరఫరా చేస్తున్నారు అధ్యక్ష. కారంలో ఇటుక పొడి కృత్రిమ రంగులు కలుపుతున్నారు అధ్యక్ష. కారం ఎంత వేయాలో కూడా ఆడవాళ్ళకి వంట వండేటప్పుడు ఎంత కారం వేయాలో కూడా ఉజ్జాయిపుగా వేస్తూ ఉండేవారు. అది వేసి పరిస్థితి లేదు అధ్యక్ష. అది ఏ రకం కారం ఉంటుందో కూడా తెలియని పరిస్థితులు ఉంటుంది. పసుపులో రంపం పొడి శుద్ధ పొడి కొన్ని రకాల కృత్రిమ రంగులు కల్తీ చేస్తున్నారు అధ్యక్ష. వంట నూనెలో కూడా కొన్ని కృత్రిమ రంగులు ఆముదాలు మినరల్ ఆయిల్ పత్తి గింజలు జంతు కొవ్వు ఇటువంటి కలుపుతున్నారు అధ్యక్ష. బెల్లం తయారీలో పెద్ద ఎత్తున శుద్ధ పొడి వాషింగ్ సోడా కలిపి కల్తీ చేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష దీర్ఘకాలిక ప్రభావం దీని మీద ఆరోగ్యాల మీద పడుతూ ఉంది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి కూడా కండరాలు వ్యాయాలు రక్తహీనత పక్షవాతం మెదడు దెబ్బతిన్నో లేదా కాలేయ దెబ్బతిన్నో అటువంటి జరుగుతున్నాయి అధ్యక్ష. ఆహార కల్తీ విషయంలో జాగ్రత్తలు అవసరం. వినియోగదారులు ఆకర్షించే మార్కెట్లు వివిధ రకాల రసాయనాలతో కూడిన కలర్లో దినుసులు రసాయనాలు ఇంపుగా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అసలు దీని మీద ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు అధ్యక్ష? దీని మీద ఇన్స్పెక్షన్ చేయడానికి ఎంతమంది ఆఫీసర్లు తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష? దీని మీద చాలా ప్రధానమైన సమస్య ఇవాళ సమాజంలో. ఇవాళ హాస్పిటల్ నిండా జనాలు కిటకిటలు ఆడుతూ ఉన్నారంటే కేవలం కారణం ఈ కల్తీయే కారణం అధ్యక్ష. దీన్ని మిగిలిన అంశాల్లో కాకుండా దీన్ని చాలా ఇంపార్టెంట్ అంశంగా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. హానికరమైన పదార్థాలు శరీరానికి విపత్తు కలిగిస్తున్నాయి అధ్యక్ష. హార్మోన్ల పనితీరును కూడా మార్చేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు అధ్యక్ష. హానికరమైన ప్రభావాల నుండి కల్తీ శరీరంలో ఉన్న విషయాన్ని ఉత్పత్తి చేస్తుందని పక్షవాతం లేదా చివరికి రోగి మరణానికి కూడా దారితీస్తుంది అధ్యక్ష. పాలు విషయంలో అధ్యక్ష డిటర్జెంట్ పౌడరు కొవ్వు అణువులు మరియు యూరియా వంటి పదార్థాలతో కలిసి పాలు తయారు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఒక కుటీర పరిశ్రమలా కల్తీ ప్రతి అంశం మీద కూడా కల్తీ కుటీర పరిశ్రమలో జరుగుతూ ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు మంత్రి గారు ఇప్పుడే చెప్పారు అధ్యక్ష. కానీ దీని మీద ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఏదన్నా వేసి ఆపకపోతే అధ్యక్ష ఇది ముందు ముందు ఎంత ప్రమాదానికి దారితీస్తుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మన అందరూ కూడా అనారోగ్యాలు పాలై రేపు హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది. ఏదైనా హోటల్కి వెళ్తే ఏదైనా తినాలంటే కూడా భయం వేసి పరిస్థితి వేళైతే కనపడుతుంది అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీని మీద ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి వేసి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ శ్రీనివాస్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు ఆహారంలో కల్తీ మీద మంచి చర్చ తీసుకొచ్చినందుకు పంతం నానాజీ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చాలా బర్నింగ్ ఇష్యూ అధ్యక్ష. ఇది టేస్టింగ్ సాల్ట్ ఏదైతే ఉందో అది చైనాలో తయారవుద్ది అధ్యక్ష. దాన్ని ద్రాక్ష తోటల మందు కింద తీసుకొచ్చి ఇక్కడ జనంతో తినిపిస్తున్నారు అధ్యక్ష.